इस डिक्लेरेशन के लिए आपके प्रति जवाबदेह बनेंगे। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। क्योंकि आज अगर हम सब ये इस मंच में बैठे हैं तो आपने बिठाया है और इसका एहसास हम सबके दिलों में होना चाहिए। इस यूथ डिक्लेरेशन में ये कहा हमने कि आंदोलन में शहीद परिवारों के लिए, शहीदों के परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। जो SC, ST, OBC का बैकलॉग है भर्तियों में, इसको हम पूरा करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। इसमें आपको पता चलेगा कि भर्ती के इम्तिहान कब हैं और इनके रिजल्ट कब आएंगे, ताकि स्कैम्स और घोटाले कम हो। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। और ये उस तरह का भत्ता नहीं होगा जो आज तक आपने देखा नहीं है, जो KCR जी ने आपको वादा करके बताया था। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा। प्रदेश के 7 जोन्स में एम्प्लॉयमेंट एक्सचेंज बनाना चाहते हैं हम। విన్నారా సోదరులారా? ఇంకా వినండి, ఇంకా నాయకులందరూ ఏమేం చెప్పిండ్రో సంగతి అంతా ఒక 5 నిమిషాల్లో మీకు చూపెడతా. దాని తర్వాత నేను మాట్లాడతా. మన నాయకులు కూడా ఏం చెప్పిండ్రు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన నాయకులు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం బాధ్యత నేను తీసుకుంటున్న యువజన కాంగ్రెస్ మిత్రుల సాక్షిగా ఈ బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి, పౌరుషంగా కొట్లాడండి. రాబోయే 12 నెలలు ఇంటికి సెలవు పెట్టండి. 12 ఏళ్లు ఓపిక పట్టిరు. 2010 నుంచి 2022 వరకు ఓపిక పట్టిరు ఉద్యోగ ఖాళీల కోసం. అయినా కేసీఆర్ కనికరించలే, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. నేను విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ప్రతినిధిగా, శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, 12 నెలలు మీరు నాకు సమయం ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపించే బాధ్యత నాది. కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది. నడుచుకుంటూ ప్రగతి భవన్ లో లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువకులు క్రమం దొక్కుతుంటే మీతో పాటు ముందుండి నడిచి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి సోనియమ్మ రాజ్యం చేస్తా. ఓటుతో పాటు మీ అమ్మ నాయన ఓటు ఎవరు దక్కర్లేదు. నీ ఓటు, నేను కన్నా తల్లిదండ్రుల ఓటు, ప్రతి నిరుద్యోగి అమ్మ నాయన ఓటు వేపిస్తే 30 లక్షలు వీళ్ళు, 2 ఓట్లు అదనంగా ఇస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి. అందుకే మీరే కథానాయకులై, మీరే కథనరంగంలో దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా
ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 4th డిక్లరేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. మా ఆసరలోని రాజీవ్ గాంధీ IIIT తరహాలో రాష్ట్రంలో 4 రాజీవ్ గాంధీ IIITలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో వీడియో అది కూడా ప్లే చేయండి. మంత్రులందరూ కూడా ఏం చెప్పారా చేసినాకనే మాట్లాడు. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ బతుకులు చెడా బతుకుల నిరాశ చెందుతున్న నిరుద్యోగ 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 దాటలే ప్రభుత్వ ఉద్యోగాలు. మేము ఇప్పటికీ 80,000 ఉద్యోగాలు ఇచ్చాం 2 సంవత్సరాల్లో. మేము వచ్చిన తర్వాత 85,000 పైగా ఉద్యోగం ఇచ్చాం 1.5 సంవత్సరంలో. చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి. మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్లు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. సోదరులారా మీరందరూ కూడా వీడియోలు చూసిందిగా. అంటే దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ధర్నా జరిగిందంట. ఉద్యోగ నోటిఫికేషన్లు మాకొద్దు, మాకందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఈ నోటిఫికేషన్లు వస్తే మేము చదవలేకపోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ధర్నా జరిగిందట. ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజమా అబద్ధమా? మరి ఇంత అబద్ధాలు ఆడుకుంటా ఇంత అడ్డంగా చెప్తున్నారు. మంత్రులు ఒక బాధ్యతాయుతమైన పదవిలో వండుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసం అయితే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఇది ఒక 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ
ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్ని కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏం చెప్తున్నాడు? ఫీజు రీఎంబర్స్మెంట్ పాత బకాయిలతో సహా అన్ని కూడా చెల్లించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇలా రోజు మా ఆఫీస్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మరి అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి, సార్ మాకు ఉద్యోగం వస్తుంది, మేము డిగ్రీ పాస్ అయిపోయినాము, నేను 80% మార్కులు వచ్చినాయి, నేను పై చదువులు చదువుకోవాలి, నా సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఇస్తలేరు, కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది బాబు అని అడిగితే, సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదంట, అందుకోసం మా సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఆ ఫీజు మమ్మల్ని కట్టమని అంటుండ్రు అని చెప్పేసి ఉద్యోగస్తులు మరి యువకులు వాళ్ళ తల్లిదండ్రులను ఎండబెట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతుండ్రు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతుండ్రు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతో మంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరూ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నోటిఫికేషన్ల ఆశతోటి మీరందరూ కూడా హైదరాబాద్ నగరంకి వచ్చిండ్రు, వివిధ హాస్టల్లో ఉంటుండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటుండ్రు, సొంతంగా రూమ్లో తీసుకొని ఉంటుండ్రు. మరి అన్నిటికీ దేనికైనా డబ్బు ఉండాలి కదండి, డబ్బు ఉంటేనే చేయాలిగా. హాస్టల్కి అయితే ఫ్రీగా వాడు అన్నం పెట్టాడుగా, హాస్టల్ రూమ్ రెంట్ కట్టాలిగా. మరి ఈ రూమ్ రెంట్లు, మీరు చదువుకునే స్టడీ మెటీరియల్, మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటుండ్రో కోచింగ్ ఫీజు, ఇవన్నీ కూడా పాపం కష్టపడి మీ తల్లిదండ్రులే కడుతుండగా. ఇలా మీ తల్లిదండ్రులు ఎందుకు కడుతుండ్రు కష్టపడి? ఈరోజు కాకుండా రేపు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, పోనీ కష్టపడుతుండే ఇంకా 4 రోజులు నేను కష్టపడితే అయిపోతుంది, వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మాకు జీవితంలో అదే పెద్ద సంతృప్తి అని చెప్పేసి ఆ త్యాగదనులు కష్టం ఇవాళ మిమ్మల్ని చదివిస్తాము. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇలా వంచన చేసిండ్రు. వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్